ఉద్యోగికి ప్రమోషన్ అనేటటువంటిది ఒక గిఫ్టే తప్పించి హక్కు కాదు అని చెప్తోంది సుప్రీంకోర్టు. పదోన్నతి పొందడం ఉద్యోగికి ఉన్న హక్కు కాకపోయినా ఉద్యోగ ఉన్నతి కోసం పరిశీలనలో ఉండే హక్కు అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి ఉందని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి ఇచ్చే విషయంలో తన పేరును పరిశీలించలేదని తమిళనాడుకి చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ సమర్పించిన అభ్యర్థన మీద కోర్టు తీర్పు వెలువరించింది. ఒక చెక్ పోస్ట్లో పనిచేస్తున్న సమయంలో సహచర ఉద్యోగిపై చేసుకున్న కేసులో కానిస్టేబుల్పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారని, అతని మీద క్రిమినల్ చర్యలు చేపట్టారని కోర్టు పేర్కొంది. క్రిమినల్ కేసులో కానిస్టేబుల్ని అరెస్ట్ చేసిన తదనంతరం అతను నిర్దోషం తేలిందని, శాఖాపరమైన విచారణ కూడా అతనిపై చర్యను 2009లోనే పక్కన పెట్టిందని జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ కె వినోద్ చంద్రలతో కూడుకున్న ధర్మాసనం పేర్కొంది. శాఖాపరమైన సెక్షన్ 2009లోనే పక్కన పెట్టినప్పుడు 2019లో జరిగిన పదోన్నతులు అతని పేరుని ఎందుకు పరిశీలించలేదని కోర్టు ప్రశ్నించింది. ఈ పరిస్థితిలో పిటిషనర్ పేరు పదోన్నతి కోసం పరిశీలించాలని పేర్కొంది. ఒకవేళ అతను పదోన్నతికి అర్హుడని తేలితే 2019 నాటి నుంచి ఉద్యోగ ఉన్నతిని అమలు చేయాలని చెప్పి స్పష్టం చేసింది. అదే సందర్భంలో ఇదేమి హక్కు కాదు, కానీ పరిశీలనలో ఉండే హక్కు అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి ఉందని తేల్చి చెప్పింది.